ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువర ప్రేమ ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో ఆధారంగా ఉండాలని యూట్యూబ్ చూస్తున్న, వాట్సాప్ చూస్తున్న ప్రతి బిడ్డ నీ హృదయంలో ఒక సంతోషము, ఆనందము, వాగ్దానం ప్రకారం నడుచుకుంటూ నూతనంగా ఆయన నామాన్ని నువ్వు అనుదినము స్తుతిస్తూ గణపరుస్తున్నావా? అయితే నీ హృదయంలో ఒక ఆనందము ప్రభు ప్రత్యేకంగా ఇచ్చటానికి హెజ్కేకు కలిగించినట్టి సంతోషము, ఆనందం ఈరోజు ప్రతి కుటుంబం కూడా ప్రభు ఇవ్వాలని, అదేవిధంగా మనము కూడా ఆయన సన్నిధిలో నూతనమైన బిడ్డలుగా ఉండటమే మన ప్రభుకి ఇష్టమే కదా. కలువరి ప్రేమ ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య మనలకు ప్రేమించుచున్నట్టు వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం. కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా యెహోవాతో కన్నీళ్లు విడిచి ప్రార్థింపగా. ఈరోజు ఏ కుటుంబం అయితే ఏ బాధలు ఉంటున్నావో, ఏ చింతలో ఉంటున్నావో, అయినా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు హిజ్కియాతో దావీదును అక్కడికి పంపించి, మీ పుత్రులకు మేలు చేసిన దేవుడే ఆయనే యెహోవా. ఈరోజు హిజ్కియా నువ్వు చేసిన ప్రార్థనను నేను ఆలకించినాను, నేను ఆశీర్వదిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అని అక్కడ దావీదు ద్వారా కొన్ని మాటలు హిజ్కియాకు చెప్పమని చెప్పినట్టుగా మనం వింటున్నాం కదా. అయితే ఈరోజు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము ద్వారా వారి కుటుంబమును ఆదరించబడుతున్నారు. వారి కుటుంబంలోని ఇబ్బందులు, కష్టాలు, అనేకమైన బాధల్లో కూడా ఆ దేవుని యొక్క ప్రవచనాలు విన్నప్పుడు, ఆయన హిజ్కియాను ఏ విధంగా అయితే కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ఆయన మనవి ప్రార్థన ఆలకించి ఆయనకు స్వస్థత కలుగ చేసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తండ్రికే తెలుసు కదా. కాబట్టి తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవించి కాపాడుతాడు. ప్రేమైన సహోదరులారా, అంతేకాకుండా మన జీవితంలో కూడా నువ్వు నేను కూడా అదేవిధంగా దేవుని మహిమను పరిచేవారు ఉన్నట్లయితే మన పరిస్థితులు తారుమారుగున్నప్పుడే మన యేసయ్య మనలను ప్రేమిస్తాడు. అయితే నీ కన్నీలు, ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఎందుకనగంటే ఆయన అంటున్నాడు కదా, హిజ్కియా ఏమంటున్నాడు, నీ కృపతో నన్ను కాపాడమన్నట్టుగా కన్నీళ్లు విడిచి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? కన్నీళ్లు విడిచి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని యెహోవా తండ్రిని హిజ్కియా అడిగినట్టుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే ఆ విధమైన ఒక కృప కలిగినట్టు బిడ్డలుగా, నలిగిన హృదయం కలిగిన బిడ్డలుగా ఉండి ప్రభునామంలో పశ్చాత్తాపపడుతూ మన జీవితంలో వ్యర్థంగా జీవిస్తున్నట్టు మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలని, ఆయన చెప్పిన మాట నెరవేర్చేవాడే కదా. మరి ఆ మాట పైన నమ్మకం పెట్టుకున్న వారు ఈరోజు కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు, ప్రభుకు ప్రేమైన బిడ్డలుగా జీవిస్తారు. ఆయన పిల్లలుగా ఆయన చెప్పిన మాట ప్రకారం ఎవరైతే నడుచుతారో ప్రభువు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడని ఈరోజు వాక్యం చదివిస్తున్నారు. ప్రేమైన సహోదరులారా, నేను చెప్పిన మాట నెరవేర్చేవాడును. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారమే నెరవేర్చి అనేకమైన సూచనలు చూపించి అద్భుతములు, ఆశ్చర్యకార్యములు నీ కుటుంబంలో నడిపించటానికి ప్రభు అయిన యేసయ్య ఈరోజు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవగల తండ్రి, పరిశుద్ధుడా, హిజ్కియా తండ్రి, నైనా నీ సన్నిధిలో కన్నీరు విడిచి యథార్థమైన హృదయం కలిగి నా ప్రభువ, సత్యముతో నడుచుకున్నట్టుగా నా ప్రభువ నీ సన్నిధిలోనే జీవిస్తున్నానని కన్నీరు విడిచి ప్రార్థించినట్టు హిజ్కియాకు నా ప్రభువ, దావీదు పితరులను ఆశీర్వదించిన గొప్ప దేవుడు యెహోవే ఈరోజు నీ ప్రార్థన ఆలకించినడని చెప్పినట్టు ప్రకారమ తండ్రి, మా ప్రతి ఒక్కరు తండ్రి కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబంతో కూడా మీరు మాట్లాడమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.